అందరికీ నమస్కారము. ఈరోజు భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న 28వ వార్డు సభ్యులు పద్మశాలి సేవా సంఘం పట్టణ కోశాధికారి పొక్కుల ప్రభాకర్ గారు మరియు వాళ్ళ మిత్ర బృందానికి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు స్వాగతం, సుస్వాగతం. ఇచ్చారండి మీరు అందరు కండ వేసుకున్నారు. వెల్కమ్ టు బీజేపీ. అన్న ఎక్కడ చూడండి ప్రభాకర్ అన్న. సాయి గంగన్న కుప్పు గంగన్న పెళ్ళోళ్ళు జయంతి ఉందని సాఫ్ట్వేర్ ఎక్కడ హైదరాబాద్ అందరికీ నమస్కారం. మేము 28వ వార్డు నుంచి బీజేపీ ఆశయాలను, మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలను, ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే ప్రతి విషయం అందరికీ తెలిసినా కానీ మళ్ళీ మేము కూడా ఈ బీజేపీ పార్టీలో ఇవాళ జయనేతను సందర్భంలో బోవస్ రాణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి బీజేపీ అంటే ఇప్పుడు ఉత్సాహంగా యువత, పెద్దలు ప్రతి ఒక్కరు ప్రపంచంలోనే గర్వించదగ్గ దేశంగా మనం ఎదుగుతున్న తరుణంలో ఈ అవకాశం మీరు అందరు కలిసి మాకు ఇస్తున్నందుకు సంతోషపడుతూ ప్రతి ఒక్కరు ఇలాగే ముందుకు రావాలి. దేశంలో జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, మన జగిత్యాల పట్టణంలో కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అందరికీ మంచిగా జరుగుతున్న పార్టీని మనం గుర్తించి మనం కూడా అందరితో పాటు ఇక్కడ ఎవరైనా కానీ
కలిసికట్టుగా ఉండి ముందుకెళ్ళి మన వాళ్ళని మనం గెలిపించుకునే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి సిద్ధాంతాలకు ఆకర్షితులై ఈరోజు జగిత్యాల పట్టణానికి చెందినటువంటి 28వ వార్డు ప్రభాకర్ అన్న గారు జగిత్యాల పట్టణ పద్మశాలి సంఘ కోశాధికారి, వారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి ఒక అభివృద్ధి సంక్షేమం అనేది నిజంగా చెప్పాలంటే గత 40 సంవత్సరాలుగా పాలిస్తున్నామన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అప్పటి వరకు పాలించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పాలిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అభివృద్ధిని సంక్షేమాన్ని కుంటుపడే స్థితికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది నిజమైన సమయం. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ప్రతిభావంతులు. అది కూడా జగిత్యాల గడ్డ అనేది ఉద్యమాల అడ్డ, ప్రతిభావంతమైనటువంటి నేల. మరి ఈ యొక్క నేలను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయ్యుండి కూడా అభివృద్ధికి మైళ్ళ దూరంలో ఉన్న పరిస్థితి, ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించని పరిస్థితి, ఏదో అక్కడక్కడ కొంచెం కొంచెంగా జరుగుతున్న పరిస్థితి. మరి వచ్చిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే, ప్రతి మున్సిపాలిటీకైనా ప్రతి గ్రామానికైనా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్న నిధుల ద్వారానే రోడ్లైనా డ్రైన్లైనా. అంతెందుకు జగిత్యాల పట్టణానికి మొన్న 60 కోట్లు మంజూరైనాయి. మరి అవి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవ ఇందూరు పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి కృషి వలన వచ్చిన అటువంటి ఫండ్ అది. మరి ఈ రోజున ప్రతి ఒక్క వార్డులలో కూడా ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో మీకున్నటువంటి ఏకైక ఆయుధం, వజ్రాయుధం, ఓటు హక్కు